తిరుపతి జిల్లా పెళ్లకూరు మండలంలోని చాగనం లలితమ్మ భాస్కర్రావు మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా భారత మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు, సుల్లూరుపేట ఎమ్మెల్యే నెలవల విజయశ్రీ ట్రస్ట్ను సందర్శించారు. ముందుగా అడిక్షన్ సెంటర్, చిన్నపిల్లల పార్కును ప్రారంభించారు. అనంతరం పేద కాని ప్రతిభావంతులైన విద్యార్థులకు విద్యా వికాస ఉపకార వేతనాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వెంకయ్యనాయుడు మాట్లాడుతూ ఉచిత పథకాలపై తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. ప్రస్తుత ప్రభుత్వాలు ఒకరిపై ఒకరు పోటీ పడుతూ ప్రజలను ఉచితాలపై ఆధారపడేలా చేస్తున్నారని అన్నారు. సమాజం అభివృద్ధి చెందాలంటే ప్రతి వ్యక్తి తన సంపాదనలో కొంత భాగాన్ని సమాజానికి వినియోగించాలని పిలుపునిచ్చారు. ఉచితాలు పంచడం కంటే విద్య, వైద్య రంగాల్లో సేవలు అందించడం ద్వారా ప్రజలకు నిజమైన ప్రయోజనం కలుగుతుందని ఆయన స్పష్టం. సాగించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మొదటిగా కార్యక్రమం పెట్టే ముందు చాలా సంతోషం. నాయుడు గారు వచ్చిన సందర్భంలో ఇంకా వారి స్ఫూర్తిని తీసుకొని ఇది ఈ ప్రతి పైసా వెనుక 4,000 మంది కష్టం ఉంది. నా కంపెనీలో పనిచేసే ప్రతి ఒక్కరి కష్టం ఉంది. నా ఒక్కడిది కాదు, ఒక్కడు సాధించలేనివి. కాబట్టి ప్రతి ఒక్కరికి, మా ఎంప్లాయీస్కి కూడా నేను కృతజ్ఞతలు తెలుపుతున్నా. అలాగే మా వెల్ విషర్స్ వచ్చారు, వారికి కూడా శ్యామన్సల్ గారు, చంద్రశేఖర్. మా సేవా కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ చదవాలంటే సార్ కూడా చూశారు. ఒక్కసారి ఇంత సేవ చేస్తున్న గౌరీశంకర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలు. మన సుల్లూరుపేట నియోజకవర్గ ప్రజలందరి తరఫున, ముఖ్యంగా పెళ్లకూరు మండల ప్రజల తరఫున ఆయనకి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఎంతో మంది సంపాదించి వాళ్ళు స్వతహాగా ఖర్చు పెట్టుకునే వాళ్ళని ఎంతో మంది చూసాం. కానీ సంపాదించిన 10 రూపాయల్లో రూపాయి ప్రజలకు ఖర్చు చేయాలన్న ఆలోచన చాలా తక్కువ మందికి వస్తుంది. అందులో మన పెళ్లకూరు మండలం వాసులైన గౌరీశంకర్ గారికి ఈ ఆలోచన వచ్చి మన సుల్లూరుపేటలో ఆయన పుట్టిన నేల పెళ్లకూరు మండలంలో ఈ రూరల్ ఏరియాస్ ఎంచుకొని ఇంత సేవ చేస్తున్న ఆయనకి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వాడికి పూజా పురస్కార కార్యక్రమాలు చేయడం చాలా సంతోషం. నేను రోజు నుంచి తిరుపతి వెళుతుంటే అక్కడక్కడ రోడ్డు మార్గంలో వారి చోట్ల సిమెంట్ బల్లలు కనిపించాయి. ఎవరు ఏర్పాటు చేశారా ఇవన్నీ అనుకుంటునేవాడిని మామూలుగా. ఎందుకంటే నేను తరచుగా ఈ దారిలోనే వెళుతుంటాను కాబట్టి. మొక్కల పంపిణీ, తాగునీటి సరఫరా, నైపుణ్య శిక్షణ అభివృద్ధి, ఉచిత వైద్య శిబిరాలు, దివ్యాంగులకు ట్రైసైకిల్స్, ఇతర సహకారాలు, ఇలాంటి కార్యక్రమాలు చేయడం చాలా ఆనందిస్తుంది విషయం. దాంతోపాటు ఇక్కడ మరణించిన వారికి పేదలకు గౌరవాన్ని ఇస్తూ బాడీ ఫ్రీజర్లు, చివరి యాత్ర కావాల్సిన వాహనాలు ఏర్పాటు చేయడం కూడా నన్ను ఎంతో వాస్తవంగా చెప్పాలంటే ఆకట్టుకుంటున్నాయి. ఈ మిగిలిన సేవలు ఎవరన్నా చేయగలరు. ఇక్కడ అంత్యేష్టి నేను ఎప్పుడు చెప్తుంటాను, మామూలుగా సంపదను పెంచుకో, దాన్ని ఇతరులతో పంచుకోమని. మొదటి లైన్ కూడా ముఖ్యం. అది కూడా సేవ. సేవ ఏ రూపంలో ఎంత మేరకు చేస్తామని కాదు, సేవ దృక్పథం ప్రతి ఒక్కరికి అలవాటు కావాల్సిన అవసరం ఉంది. అందుకని నేను ఎప్పుడు చెప్తుంటాను, ప్రతి ఊరిలో ఒక బడి, ఒక గుడి, విద్యాలయం, దేవాలయం,
దాంతో పాటు ఒక సేవాలయం కూడా ఉండాలి. ఇది సేవాలయం, ఇది మనం ఇవాళ ఈ కార్యక్రమంలో పాల్గొన్నామే సేవాలయం. ఇలాంటి సేవ ఇవి ప్రభుత్వం చేసే సహాయాలతో పాటు స్వచ్ఛందంగా చేసే సేవ కూడా కానీ తోడైతే అది మరింత వేగంగా ముందుకుంటుంది, అందరికీ కూడా చేరుకుంటుంది. ప్రభుత్వాలు కూడా ఇప్పుడు నేను చూస్తున్నాను ఈ మధ్య కాలంలో, ఇక్కడ చూసిన తర్వాత నాకు ఒక మాట చెప్పాల్సి వస్తుంది. ప్రభుత్వాలు కూడా ఉచితంగా ఇచ్చే అలవాటు మానుకోవాలి. పోటాపోటీని పడుతున్నారు, అది ఫ్రీ ఇది ఫ్రీ అని. నేను ఎప్పుడు చెప్తుంటాను, ఇంగ్లీష్లో ఒక సామెత ఉంది, చేపను పట్టేది నేర్పించు, చేపను ఫ్రీగా ఇవ్వద్దు. నువ్వు మధ్యాహ్నం మటగుడిసో కొరమైన ఇచ్చామనుకో, సాయంత్రం బొచ్చి ఇవ్వాలి అడుగుతాడు. వచ్చేవా బొచ్చా వంజరమా, ఇది సహజమని. అందుకని జనానికి సోంబేరితనం పెంచడం తప్పితే మరేం కూడా కాదు. కానీ విద్య, వైద్యము, నైపుణ్యం, ఇది విద్యలో భాగం. ఇలాంటివి ఫ్రీగా ఇవ్వాలి ప్రభుత్వాలు. అవి కానీ చేయగలిగితే ప్రభుత్వం అంతకు మించిన సేవ ఇంకోటి ఉండదు. అది వదిలిపెట్టి తాత్కాలికంగా ప్రజల డబ్బు, ప్రజలు కట్టే పన్ను డబ్బుల్ని మేము మేడ నొక్కితే మీ అకౌంట్లో పడుద్ది, మేము వాళ్ళకన్నా ఎక్కువ ఇస్తాం, ఇవ్వడానికి ఉండాలి కదా ముందు. డబ్బులే లేకపోతే అప్పు తెచ్చి దిమ్మలా తీసిన ద్వారా రాష్ట్రాలకి వచ్చే ప్రయోజనం ఏంటి? ఈ విషయాన్ని అందరూ, నేను ఒక పార్టీల గురించో ఒక నాయకుల గురించో చెప్పడం లేదు, నేను రాజకీయాలు వదిలేశాను. కానీ ఈ విషయాలపైన వ్యాఖ్యానం చేస్తుంటాను. దయచేసి ప్రభుత్వాలు విద్య, వైద్యం పైన ఎక్కువ దృష్టి పెట్టాలా. ఆ తర్వాత అసలు పనులు ఉన్నాయి కదా, ప్రతి ఊరికి రోడ్డు వేయించాలా, ప్రతి ఊరికి కరెంట్ వచ్చేట్టుగా చూడాలా, ప్రతి పొలానికి